నమస్తే. బనకచెర్ల చుట్టూ తెలంగాణ రాష్ట్ర రాజకీయం అంతా తిరుగుతూ ఉంది. బనకచెర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిన్న జలశక్తిని ఆ తర్వాత ఇతర మంత్రిత్వ శాఖలను కలిసి విజ్ఞప్తి చేసింది. అయితే ఒకవేళ బనకచెర్ల కడితే కృష్ణా నీటి వాటాలో మరో 200 అదనపు టీఎంసీలను తెలంగాణ వాటాగా కేటాయించాలనేటువంటి కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు తెర మీదకి. సో దానికి బనకచెర్ల కాకపోతే ఆప్షన్స్ ఏంటి అనేటువంటి ఒక మాట చెప్తా ఉన్నారు. ఏదో శుతిమెత్తగా జరుగుతూ ఉంది. కానీ బనకచెర్ల కట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురైతే అనేది నీటి రంగ నిపుణులు చెప్తున్న నీటి వాటా రంగానికి సంబంధించినటువంటి లెక్కలు చెప్తా ఉన్నాయి. ఆ రంగం నిపుణులు కూడా చెప్తున్నటువంటి మాట అది. సో బనకచెర్లనే రేపు హాట్ టాపిక్గా రాజకీయాల్లో ఉండబోతూ ఉంది. బనకచెర్ల చుట్టే పార్టీలన్నీ తిరిగేటువంటి పదార్థంగా దాన్ని తయారు చేశారు. సరే, బనకచెర్ల పంచాయతీ అటు పెడితే ఇక 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.